హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో మొన్న కట్ చేసి పెట్టాం కదా జాకెట్, అదైతే ఈరోజు కుట్టాము. ఈ మోడల్గా అయితే కుట్టామన్నమాట. మా చెల్లి ఈ జాకెట్ వేసుకొని చూసుకుంది, చాలా బాగా నచ్చింది తనకి. అయితే ఈ మోడల్ అంతా కుట్టడం అయితే చూపించలేదు, కానీ పూర్తయిపోయాకైతే ఈ విధంగా ఉందని నేను చూపిస్తున్నాను. ఇది మా చెల్లి వాళ్ళ ఇంటికాడే ఈ బ్లౌజ్ అయితే కుట్టాను. ఇక్కడ ఈ అదర్ ఫ్రిన్స్ కట్టు పెట్టి వెనకాలైతే ఆ మోడల్ పెట్టాము. ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ కుట్టాను. ఇది మొన్ననే కుట్టేసేవాళ్ళము. మిషన్ ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ మిషన్ పని చేయలేదని ఇక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్నైతే పూర్తి చేశాను. ఇక్కడ మాకు మర్యాదలు అయితే ఇదిగో మా చెల్లి డ్రింక్ ఇస్తుంది. నేను ఏది చిన్నగా ఉంది గ్లాస్ అని అది తీసుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూలింగ్ ఎక్కువ అలవాటు ఉండదు కాబట్టి త్వరగా జలుబు చేసేస్తుంది. ఇక్కడ మా పిల్లలు మేము అందరం అయితే డ్రింక్ తాగుతున్నాయి. ఇక్కడ మా చిన్నోడు ఏం పోట్లాడుతున్నాడో, ఈ గ్లాస్ నాకు వద్దు, వేరే గ్లాసులో ఇవ్వండి అని. మా చెల్లిను మరిది అనమాట వాళ్ళిద్దరు. ఈ గౌన్ చూసారా ఎలా చినిగిపోయిందో? చిరిగిపోలా, కుట్టు ఊడిపోయింది అంతే. మొన్న మేము బస్సులో ఉండి వస్తుంటే, ఘంటసాల వస్తుంటే మా పాప ఈ గౌన్ వేసుకొని వచ్చింది. వస్తుంటే ఎవరు వెనకాలుగా తొక్కేసేసారు. అసలు ఎంత రద్దీగా ఉన్నాయో బస్సులు. ఫ్రీ బస్ అనే కానీ మేము ఆ ఫ్రీ ఆధార్ కార్డు వాడింది ఈరోజే, ఘంటసాల వస్తుంటేనే వాడాము. అయితే ఎంత జనమో అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా. అసలు బస్సు కూడా ఆపట్ల, చాలా రష్గా ఉంది. అసలు ఇంకా నయ్యం మేము చూసుకోకపోతే పిల్లల్ని కూడా తొక్కేస్తారు, అంత కుక్కి పెట్టేస్తున్నారు. ఇంకా బస్సు కూడా ఆపట్లేదు. అసలు ఆడవాళ్ళని చూస్తే అస్సలు ఆపట్ల బస్ స్టాండ్ దగ్గర ఉంటేనే ఆపుతున్నారు. అంతకుముందు అయితే ఇన్ని రూల్స్ లేవు, కానీ ఇప్పుడైతే ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుంది. వచ్చాను కదా కొద్దిగా చూపిద్దామని, క్లియర్గా కాదు కానీ కొద్దిగా. మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే ఈ మధ్యనే కట్టుకున్నారు ఈ విధంగా. సరే అని చూపిస్తున్నాను. 1 సంవత్సరం అయ్యింది ఇది కట్టుకుని. వాళ్ళిద్దరూ బ్యాంకులో చేస్తారు. మా చెల్లి పేరు గీతా భవాని, మేమైతే గీత అని పిలుస్తాం. మా పిల్లలు తెలుసుగా, మొన్న సెలవులకు మా ఇంటికి వచ్చారుగా మా చెల్లి వాళ్ళ పిల్లలు, వాళ్ళే అన్నమాట. అయితే ఇలా అయితే వాళ్ళ ఇల్లు 2 గదులతో కట్టుకున్నారు. ఇది కిచెను, వసారా, ఒక హాల్ లాగా ఒక రూమ్ అన్నమాట. ఈ విధంగా అయితే కట్టుకున్నారు. ఇదిగో కిచెన్ చూడండి, నీట్గానే సదురుకుంటుంది. తను వర్క్లో ఉంటుంది కదా, బ్యాంక్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా, ఇంకా అది అయిపోయాక నిదానంగా చేసుకుంటుంది. ఇదేమో హాల్ అన్నట్టు, ఒకటే రూమ్ ఉంటుంది, అందులోనే అన్నీ పెట్టుకుంటారు. ఇక అక్కడి నుంచి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి పసుపు అయితే కొడుతున్నామని బొట్టు చెప్పారు మా అత్త, ఇదిగో మా వదినలు వీళ్ళిద్దరు. ఒక పెద్ద వదిన, ఏమేమో మరదలు అవుతుంది అనమాట, చిన్నదే నాకన్నా. ఇక్కడ పసుపు కొడుతున్నాము. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. వీళ్ళెవరో కాదు, మాకు మేనమామే అవుతారు. అయితే ఇక్కడ అందరూ సరదాగా ఫోటో అయితే, ఆ ఎర్రచీర కట్టుకున్నదైతే మా పెద్దమ్మ, మీకు తెలుసుగా అంతకుముందు వీడియోలో చూపించా. ఇక్కడ మా వదినను మా పెద్దమ్మ అయితే పసుపు వడకడుతున్నారనమాట. మా అమ్మ ఏమో బట్టలు ముద్ది చిన్నగా. అంటే ఖాళీ టైంలో కూర్చోరండి, అందరూ బిజీయే ఉంటారు, ఎవరు వంతు పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీటి రోజుల్లో పొలం వెళ్ళొద్ది. ఇంటికాడ ఉన్నప్పుడైతే ఈ విధంగా ఏవో చిన్నగా జాకెట్ ముక్కలు, ఇలా లెగ్గిన్స్, చీరలు, కాటన్ చీరలు, నైటీలు, ఇలా ప్రతి ఒక్కటి అమ్ముతుంది. కొంతమంది ఇంటికే వచ్చి తీసుకుంటారు. ఎవరన్నా తీసుకురా అంటే తీసుకువెళ్ళి అలా అయితే అమ్ముకుంటుంది అనమాట. ఈ విధంగా అయితే మా అమ్మ పొలం పని చేసిద్ది, చిన్నగా ఈ వ్యాపారం కూడా చేసిద్ది అనమాట. కాటన్ చీరలు, ఇలా మగవాళ్ళ లెగ్గిన్స్ కానీ, టీషర్ట్లు కానీ, సిల్క్ చీరలు కానీ అన్నీ అమ్మిద్ది. ఇవిగోండి, ఇవి అయితే జాకెట్లు అనమాట. ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళినవి కొన్ని అయితే చూపిస్తున్నాను. మా అమ్మ కూడా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. ఏ పని చేద్దామా అనే చూసిద్ది, ఎంతసేపు పని అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ అయిపోయాక చేపల పులుసును చేపల ఫ్రై అయితే చేసాము. ఇది కొరమేను చేపలు అంటాంగా, అవి అన్నమాట. ఈ ఫ్రై అయితే మా నాన్న చేస్తారు, బాగా చేస్తారు. చేపల ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, ఫ్రై ఐటము బాగా చేస్తారు. నీసు కూరలే చేస్తారు, ఆ కాయకూరలు అయితే ఏం చెయ్యరు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రై మాత్రం నాకు ఇష్టం అని చెప్పి చాలా బాగా చేస్తారు.
అసలు మేము వచ్చామంటే నీసే వండుతారు. వాళ్ళు కూడా నీసే ఎక్కువ ఇష్టంగా తింటారు. ముక్క లేకపోతే ముద్ద దిగదనమాట. అలా మేము వచ్చామంటేనే వాళ్ళకి కాయగూరలు వండాల్సి వచ్చిద్ది కానీ లేకపోతే నీసే వండుతారు. ఎందుకంటే నేను సోమవారం తిన్ను, ఆదివారం తిన్ను, శనివారం తిన్ను ఇవన్నీ పట్టించుకుంటాను కాబట్టి వాళ్ళైతే అవన్నీ ఉండవు. వాళ్ళు రోజు తినేస్తారు. ఇక నా కోసం వేరే కూర అయితే చేసి పెడతారనమాట. నేను ఇబ్బంది పడకుండా చూసుకుంటారు. ఇంత రిస్క్ అని ఎప్పుడూ అనుకోరు. నాకు ఏది ఇష్టమైతే అదే చేస్తారు. ఎందుకంటే సంవత్సరానికి 1, 2 సార్లు, 3 సార్లు అలానే వస్తాం కదా! ఉడిగి రామండి. సెలవులు ఎక్కువ ఉంటేనే వస్తాము. వచ్చినప్పుడు మాత్రం ఈ సెలవుల్లో అయితే 10 రోజులు అలా ఉంటాము. ఇంకా దసరా అలా అయితే వారం లేకపోతే 3 రోజులు అలాగే ఉంటాం. ఇక్కడైతే భోజనాలు అయిపోయాక మా చిన్న పాప, మా నాన్న అయితే వాకింగ్ చేస్తున్నారు. మా అమ్మను, మా పెద్ద కూతురు అయితే కూర్చుని మెట్ల మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎందుకంటే మా చిన్న పాపకి గమ్మున డైజెస్ట్ అవ్వదు నెంబు ఉండటం వల్ల. అందుకు ఆమెకి ఏదో ఒక ఇలా చేపిస్తూ ఉంటారు. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నమస్తే.